ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన అందరికీ వందనాలు. నేటి మన లేఖన భాగంలో చదువుకున్న ఒక వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 6వ వచనం. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నీకొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. మరొకసారి, నీకొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. అలాగే 15వ వచనం కూడా చదువుదాం. అటువలనే నీకొలాయితుల బోధన అనుసరించు వారును నీలో ఉన్నారు. నీకొలాయితుల బోధను అనుసరించు వారును నీలో ఉన్నారు. ఇది పెరగము సంఘంతో చెప్పిన మాట. మొదట్లో చదివింది ఎఫెసు సంఘంతో చెప్పిన మాట. ఈ రోజున ఈ ప్రత్యేకమైన అంశంలో అయ్యగారుల అయోమయంలో అసలు సంగతిని అలుసుగా తీసుకుంటున్నారు క్రైస్తవులు అనే ఒక చిన్న మాటను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. నీకొలాయితుల బోధ, నీకొలాయితుల క్రియలు. ఎప్పుడైనా విన్నారా ఈ పదం? నీకొలాయితులు అని అంటే ఈ రోజుల్లో నేరుగా మనం అర్థం చేసుకోగలిగే పదం ఏంటంటే అయ్యగారులు అనొచ్చు. అయ్యగారు వందనాలు, అయ్యగారు వందనాలు, అయ్యగారు. ఈనాటి కాలంలో, ఈ మధ్య కాలంలో మరి ఎక్కువగా వినబడుతున్న టైటిల్ అయ్యగారులు. ఏమండి, పరిశుద్ధ గ్రంథంలో ఈ నీకొలాయితులు అనేటువంటి ఈ మాట సరిగ్గా అయ్యగారులకు సరిపోద్ది అని నేను అనుకుంటున్నాను. అయ్యగారు ఓకే. ఇప్పుడు అంటున్న మాట ఏంటంటే, మీరు ఏమంటున్నారంటే పాస్టర్లను కదా అయ్యగారులు అంటున్నాము అని అంటున్నారు. మరి పాస్టర్ గారే అనొచ్చు కదా. మరి అయ్యగారు ఏంటి, కొత్త టైటిల్ ఏంటి అని అంటే, హీఈస్ మోర్ దాన్ ఏ పాస్టర్. పాస్టర్ కాదు, పాస్టర్కి మించి ఆయన అయ్యగారు అనే విధంగా వస్తూ ఉన్నారు. ప్రేమ దేవుని పిల్లరా, ఈ మధ్యకాలంలో నేను ఒక జరిగిన సంఘటన చెప్తా. వాక్య జ్ఞానము లేని ఒక అజ్ఞాని చేసిన పని మీకు చెప్తా వినండి. ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ మీటింగ్లో అందరూ కూర్చున్నారు. అది జనరల్గా ఒక శుభకార్యానికి అందరూ వచ్చారు. విశ్వాసులు వస్తున్నారు, బంధువులు వస్తున్నారు, సేవకులు వచ్చారు, చాలామంది వచ్చారు, కూర్చున్నారు. అప్పుడు ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఇట్రండి, ఈ ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ లేండి, మీరు వెనక్కి వెళ్ళిపోండి. సేవకులు ఇక్కడ కూర్చుంటారు, అయ్యగారులు ఎక్కడ కూర్చుంటారు, మీరు కాదు, ఇది మీ స్థానం కాదు, మీరు వెనక్కి వెళ్ళండి అని సేవకుల్ని ఒక ప్రత్యేకమైన స్థానం పెట్టి వారికి ఏదో చేయాలని చూశాడు. నేను అంటున్నాను ఆ మాట, ఏమండి, వాక్య జ్ఞానము లేని అజ్ఞాని అని అతన్ని అనడానికి నేనేమి మొగమాట పట్టలేదు. ఏం వాక్యం చెప్పింది? అలాగ నా సేవకులకి ఒక ప్రత్యేక స్థానం, వీళ్ళు ప్రత్యేకమైన వారు, దీస్ ఆర్ స్పెషల్ పీపుల్ అని ఎక్కడ ఉందండి బైబిల్లో? రాజులైన యాజక సమూహం అని సేవకులు నేను అంది, విశ్వాసులను కాదా? వాక్యం అలాగే చెప్తుంటే ఇదేంటంటే సపరేట్గా చేస్తా ఉన్నటువంటి ఈ క్రమం చూడండి. అంటే కొంతమంది ప్రజల్ని స్పెషల్గా చేసుకుంటున్నారు. మేము స్పెషల్, మీలాంటి వారిని కాదు మేము అనే ఒక ధోరణి. కొన్ని మిషన్ల గురించి చెప్తా వినండి. ఒక పెద్ద పేరు మోసిన ఒక మిషన్ ఉంది. అంటే ఒక సంస్థ, క్రైస్తవ సంస్థ. ఇటు పక్కన యేసు ప్రభు బొమ్మ ఉంటుంది, అటు పక్కన వాళ్ళ అయ్యగారి బొమ్మ ఖచ్చితంగా ఉంటుంది. మీకు తెలుసు కదా, వాళ్ళ అయ్యగారుల బొమ్మ ఖచ్చితంగా. ఈ మధ్యకాలంలో వారి బోధలు ఏంటి అని అంటే, బైబిల్లో దేవుడు ఇలా చెప్పాడు అనే దానికంటే
అయ్యగారు ఇలా చెప్పారు, అయ్యగారు ఇలా చెప్పారు, అయ్యగారు ఏమన్నారంటే అనే ఇలాంటి ఎక్కువ తయారైపోయింది. మీరు అర్థం చేసుకోండి. ఇంకా కొన్ని మిషన్స్లో ఎలాగున్నారు అని అంటే అయ్యగారు ఇలా చెప్పారు, అయ్యగారు ఇలా చెప్పారు. వారు దేవుని వాక్యము మరి ఇళ్ళల్లో పటాల మీద ఉంటుంది కానీ, ఫ్రేమ్ కట్టి ఉంటుంది కానీ, ఖచ్చితంగా దానికి ఆ మూలనో ఏ మూలనో ఏదో కార్నర్లో వాళ్ళ అయ్యగారి పేరు, వాళ్ళ అయ్యగారి బొమ్మ ఉంటుంది. ఉన్నాయా లేవా? నేర్చుకుందాం చూడండి ప్రియులారా. ఇవి ఎలాగొస్తున్నాయి అని అంటే అయ్యగారు లేకపోతే మాకు ఇంక లేదు, అయ్యగారు లేకపోతే మా జీవితం లేదు, మాకు క్రైస్తవం లేదు, మాకు పరలోకం లేదు, మాకు రక్షణ లేదు అన్నట్టుగా విశ్వాసుల లోకం తయారైపోయింది. దీనికంటే ముందే శతాబ్దాల క్రితం ఒక క్రైస్తవ డినామినేషన్ వచ్చింది. ఆ డినామినేషన్లో ఎలాగుంది అని అంటే, అమ్మా మేము ప్రార్థన చేస్తే యేసుప్రభు వింటాడో లేదో కానీ నువ్వు చెయ్యమ్మా ఆయనకి అనేది ఉందా లేదా? నికోలాయితులు అంటే అర్థం చెప్తా వినండి. నికోలాయితులు అని అంటే నికోస్ అంటే జయించువారు అనే పదం, లోయోస్ అంటే ప్రజలు అని. నికోస్ అంటే జయించడం లేకపోతే లొంగ తీసుకోవడం అనే అర్థం. లోయస్ అంటే ప్రజలు. రెండు కలిపితే అర్థం ఏంటంటే ప్రజలను లొంగ తీసుకొని జయించేవాళ్ళు ఎవరు? నికోలాయితులు. మీకు అర్థమవుతుందా? నికోలాయితులు అని అంటే ప్రజల్ని లొంగ తీసుకొని వారి మీద పెత్తనం చేసేటువంటి వారు నికోలాయితులు. నేను ఇందాక నుంచి చెప్పానే, ఒక మిషన్ అయ్యగారు లేకపోతే ఇక వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళ జీవితమే లేదన్నట్టుగా తయారైపోయింది. దేవునికి మాకు మధ్యలో అయ్యగారు ఉండాలి, అది నికోలాయితుల యొక్క బోధ. నికోలాయితుల క్రియలు నీ దగ్గర లేవు అని ఎఫెసీ సంఘంతో చెప్పాడు. నికోలాయితుల బోధ మీ దగ్గర ఉంది అని పెర్గము సంఘంతో చెప్పాడు. ఇప్పుడు నికోలాయితులు అంటే మీకు అర్థమైంది కదండి. ప్రజల్ని లొంగ తీసుకొని వారి మీద పెత్తనం చేసేటువంటి అయ్యగారులే ఈ నికోలాయితులు. నేటి అయ్యగారులే ఆనాటి నికోలాయితులు అని మనం చెప్పుకోవచ్చు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాంటి వారి క్రియలు మరియు వారి బోధ అవి నేను ద్వేషిస్తున్నాను అని దేవుడు చెప్తున్నాడు. ఏమండి, దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులకి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అనే నరుడు. మధ్యవర్తి యేసుక్రీస్తు మాత్రమే కానీ నికోలాయితులు కాదండి, అయ్యగారులు కాదండి. ఈనాడు ప్రజల యొక్క పరిస్థితి ఆలోచన చేస్తే చాలా దయనీయంగా ఉంది అని అర్థం చేసుకోవాలి. దేవునికి ఇవ్వాల్సిన ఘనతంతా అయ్యగారులకు ఇచ్చుకుంటూ ఈరోజు భక్తి చేస్తూ ఉన్నారు చాలామంది. అయ్యగారు లేకపోతే ఇక మాకేమీ లేదనేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయిందండి భక్తి. ఎందుకు ఇలాగొచ్చింది? మాకు మధ్యవర్తిలో ఈయన కావాలి చెప్పనా మీకు? మేము ప్రార్థన చేస్తే ఎక్కడ వద్దండి, అయ్యగారు ప్రార్థన చేయాలా అనేదాకా వెళ్ళిపోయింది కదండి లోకం. అయిందా లేదా? నిజమేనా నేను చెప్పేది? అయ్యగారే ప్రార్థన చేయాలా, మేం చేస్తే వెళ్ళవద్దా? మా ప్రార్థన కూడా ఒక ప్రార్థనేనా, అయ్యగారు చేయాలా అని అయ్యగారులని ఒక ప్రత్యేకమైనటువంటి విషయం నేటి క్రైస్తవ సమాజంలోకి వచ్చింది. ఆ రోజున ఉన్న ఆ పరిస్థితిలో వారిని నికోలాయితులు అని అన్నారు. వారిని బట్టి మనం కొన్ని విషయాలు ఆలోచన చేసుకున్నాం. ఇలాంటి ఒక ట్రెడిషన్లోకి వెళ్ళిపోయాం. ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి ఈనాటి కాలంలో ఏంటి అని అంటే, లేడీ పాస్టర్స్ వచ్చారు. లేడీ పాస్టర్ ఫలానా అని లేడీసే వాళ్ళు.
ఎంత దారుణమండి. నేను దారుణం అంటున్నాను. ఇదే మాట లేడీ పాస్టర్లు కనుక వింటే నా మీద తిరుగుబాటు చేస్తారు. వాళ్ళ రీజన్ చాలా ఉన్నాయి. మేమెందుకు సువార్త చెప్పకూడదు, మేమెందుకు పరిచర్య చేయకూడదు లాంటి లేఖనాలు చాలా చెప్తారు. కానీ పాస్టర్లు అమ్మలేంటమ్మా, పాస్టర్లు ఏంటి? స్త్రీలే సంఘానికి నాయకత్వం వహించి చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడి వాక్యానుసారం? ఈ లేడీ పాస్టర్ల దగ్గరికి వెళ్ళే విశ్వాసం చూస్తే నాకు చాలా జాలేస్తుంది. అయ్యో ఏంటి వీళ్ళు బైబిల్ చదవరు మరి ఏం కావాలి? అమ్మగారు ఏం చెప్తే అది, అయ్యగారు ఏం చెప్తే అది. మీరు చదవరా బైబిల్? మేము చదవం, మాకెందుకు అవన్నీ, మా కోసం అన్నీ అయ్యగారే చేస్తారు. దేవునికి మాకు మధ్యలో ఏమన్నారు? అది అయ్యగారుల సిస్టమ్ నేడుంది. ప్రేమ దేవుని ప్రజలారా, ఇది మీకు పెద్ద తప్పుగా అనిపించకపోవచ్చు. ఏమయ్యా అలాగ ఉండడం తప్ప, అలాగ ఉండడం ఇది చేయడమా అని అంటే వినండి. ఇక్కడ ఏం చెప్తుంది బైబిల్ గ్రంథం? మనము 2వ అధ్యాయం 6వ వచనంలో చదివిన మాటను బట్టి దేవుడు ఏం చెప్తున్నాడు ఈ నికోలాయితుల గురించి? ఇలాగిన ప్రజల్ని లొంగ తీసుకొని వారి మీద పెత్తనం చేసే ఇలాంటి వారి గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? ఒకటి, నీలో ఉంది నికోలాయితుల క్రియలు నీవు ద్వేషిస్తున్నావు, నేను కూడా ద్వేషిస్తున్నా. అర్థమవుతుందా? ఇలాంటి సిస్టమ్ని దేవుడు ద్వేషిస్తున్నాడు. ఓ సహోదరే సహోదరులారా, దేవుడు మీకు ఇచ్చినటువంటి రక్షణను చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచి పేతురుపత్రికలో మీకు అన్ని టైటిల్స్ పెట్టాడే. ఎవరికి? సేవకులకా, అయ్యగారులకా, స్పెషల్ గ్రూప్గా పీపుల్కా, విశ్వాసులందరికీ కదా? అంతేనా కదా? అది అర్థం చేసుకో. మన స్థాయి ఏంటి? మరి మధ్యలో వచ్చేటువంటి ఈ నికోలాయితుల పరిస్థితి ఏంటి? మీ మీద పెత్తనం చేయడానికి వచ్చినటువంటి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ మాట్లాడుతున్న మాట వారి క్రియలు. వారి క్రియలను నేను ద్వేషిస్తున్నాను. వాళ్ళు ఏమేం చేస్తున్నారు? వారి క్రియలు, వారి బిహేవియర్, వారి యాక్షన్స్, వారి నమ్మకాలు, వారి మాటలు, వారి చేసే పనులు ఎట్టుంటాయి? ఇందాక నేను చెప్పానే, మీరందరూ ఇలా వెళ్ళండి, ఇది స్పెషల్. ఈ డివిజన్స్ అన్నీ చేసే ఒక మనిషి నికోలాయితు అయితే, మరి అలాంటి ఆ క్రియలని దేవుడు ఏం చేస్తున్నాడు అన్నమాట? ఏం చేస్తున్నాడు? నేను ద్వేషిస్తున్నా. ఎఫ్ఎస్సి సంఘం కూడా ద్వేషిస్తుంది, దాన్ని ఒప్పుకోదు. ఎంత మంచి సంఘం! కానీ పెర్గము సంఘం ఉందే, ఓకే అయ్యా నీకు లోపడతామయ్యా, మమ్మల్ని జయించయ్యా, మమ్మల్ని ఏలుకోయ్యా, మా మీద పెత్తనం చేయయ్యా అని పెర్గము సంఘం మాత్రం ఆ బోధను అనుసరించే వాళ్ళు పెర్గములో ఉన్నారు. ఈనాటి క్రైస్తవ సంఘములో ఇలాంటి నికోలాయితులు అనబడే అయ్యగార్ల సిస్టమ్ వ్యవస్థని, క్రైస్తవ వ్యవస్థని దారి పట్టిస్తుంది, దారి తప్పిస్తుంది. వాట్ హ్యాపెండ్? ఏమైంది? ఎఫెసీలకు చెప్తున్నాడు కొన్ని సంగతులు. 5వ వచనంలో ఏమైంది ఇంతకీ? ఎందుకు ఇలా ట్రాప్లో పడిపోయారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ ఏంటంటే విశ్వాసులు బైబిల్ చదవడం మానేశారు. ఇది మా పని కాదు, అది అయ్యగారుల పని. ప్రార్థన చేయడం మానేశారు, ఇది మా పని కాదు, అయ్యగారుల పని. సువార్త చెప్పడం మానేశారు, ఇది మా పని కాదు, అయ్యగారుల పని. అలాగే ఉందా నేడు సమాజం? అవునా కాదా? ఈనాటి కాలంలో ఇలాంటి వర్తమానం ఎంత అవసరం అండి? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు ఇలాగ తయారైపోయింది ఈ లోకం, క్రైస్తవ లోకం అంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వాట్ హ్యాపెండ్? ఏమైంది అని అంటే ఒకసారి ఏమైందో ఒకసారి నువ్వు ఆలోచించుకో. ఇప్పుడు చదువుతూనే 5వ వచనం ఒకసారి చదువుదాం. 5వ వచనంలో ఏముందండి? నీవు ఏ స్థితిలో నుండి పడితువో అది జ్ఞాపకం చేసుకో. ఫస్ట్ ఏమైంది నీకు? ఎందుకు ఇలా తయారైపోయింది?
ఎందుకు అయ్యగారులు 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 అయ్యగారు లేకపోతే ఇంక మాకు లేదన్నట్టుగా అయిపోయావు ఏంటి? ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి విశ్వాసి అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఒక వచనం బైబిల్లో ఇప్పుడే చదువుకున్న దాంట్లో 2వ వచనం చదువుదాం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. దేవుడు ఎలాంటి వాడు అని అంటే, నీకు మధ్యవర్తి అవసరంలా. దేవునికి నీకు మధ్యలో యేసుప్రభు ఉన్నాడు. ఆ దేవునికి మరియు నీకు మధ్యలో ఎవరో అయ్యగారులు అవసరం లేదు. ఒకసారి కీర్తన గ్రంథం చదవండి. కీర్తన 33వ కీర్తన 33వ కీర్తన 13 33వ కీర్తన 13. యెహోవా ఆకాశము నుండి కన్నిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. దేవుడు ఎలాంటి వాడు? అసలు ఆయనకి నీకు డైరెక్ట్గా కనెక్షన్ ఉంది. దేవుడు నేరుగా అందరినీ చూచేవాడే, నిర్మించినవాడే, దర్శించేవాడే, ఆయన చూచేవాడే, విచారించేవాడే. ఇక నీ దగ్గర ఆయనకి తెలియని సంగతులు ఏమున్నాయి? కాబట్టి డైరెక్ట్ కనెక్షన్ ఆయన దగ్గర నుంచే నీకు ఉంది కదా. 139వ కీర్తన కూడా చదువుదాం మొదటి నుంచి. 139వ కీర్తన. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నీ నీకు బాగా తెలుసు. యెహోవా మాట నా నాలుక రాక మునిపే అది పూర్తిగా నీకు తెలుసు. ఇంకా నీ దగ్గర ఏముంది దాచిపెట్టడానికి? దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఓ బిడ్డ, నీ గురించి నేను పూర్తిగా ఎరుగుదును. ఆయన మనకు తండ్రి అండి. దేవుడు మనకు తండ్రి. ఆ తండ్రికి మనకి సంబంధాన్ని ఏర్పరచడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చి చేయాల్సిన రక్షణ కార్యం అంతా చేశాడు. నీకు మరో మధ్యవర్తి అవసరం లేదు. నికోలాయితులు నీకు అవసరం లేదు. అది తెలుసుకో ముందు. అన్నీ ఆయన మీద వేసేసి నువ్వు సైలెంట్గా అయిపో. ఎక్కడుంది ఆ భక్తి? ఎక్కడ నేర్చుకుంటాం? ఏం జరిగిస్తాం దేవుని పని? దేవుని చిత్తం ఏం జరుగుతుంది మన జీవితాల్లో? ఏమైంది అని అంటే, అసలు నీ స్థితి ఏంటో అది తెలుసుకో. అక్కడి నుంచి ఈ స్థితిలోనికి ఎందుకు వెళ్ళిపోయావో ఒకసారి ఆలోచించి. అది బైబిల్ చెప్తున్న మాట. ఆ మధ్యకాలంలో యూట్యూబ్లో నా వీడియోలు చూసే ఒక సహోదరి నాకు ఫోన్ చేసి వందనాలు అయ్యగారు. అయ్యగారులు అలవాటు అయిపోయింది. ఇక వందనాలు అయ్యగారు, నేను పలానా ఇలాగ ఒక చోట నుండి చేస్తున్నాను. నేను ఇక్కడ ఒక చర్చికి వెళ్తాను. మా అమ్మగారు అన్ని కులంలో నుండి రక్షించబడింది. చాలా బాగుంటుంది, చాలా బాగా చేస్తుంది. అయ్యగారు, మీ చేతికి ఒక రింగ్ చూశాను అంటే, అయ్యగారులు కూడా రింగ్ పెట్టుకుంటారా అని ఆమె తన డౌట్ నాకు మీద పెట్టింది. రింగ్ సమస్య ఆమెకి ఏం చెప్పిండ్రు అక్కడ నేర్పించే వాళ్ళు అమ్మగారులు అని అంటే, అమ్మగారు నడిపిస్తుందంట సంఘాన్ని. నేను అనుకున్నా, నీ అమ్మగారుల సిస్టంలో పోతేనే నువ్వు దారి తప్పావు తల్లి.
నాయకత్వం ఒక స్త్రీ తీసుకుంది, ఆ స్త్రీ నాయకత్వంలో నేను ఉన్నాను అని అంటేనే నువ్వు దారి తప్పిపోయావు. బైబిల్ బంగారం గురించి చెప్పింది కాదమ్మా, అది స్త్రీ యొక్క లోబడే లక్షణం గురించి చెప్పిన మాట అది. అంతేనా? బంగారం గురించి చెప్పాడా? ఓవరాల్గా స్త్రీ క్యారెక్టర్ ఎలా ఉండాలి అని చెప్పాడు, కానీ బంగారం గురించి చెప్పిన వచనం కాదమ్మా అది. అవునా కదా? అట్లా అర్థం చేసుకోవాలి బైబిల్ని. అక్కడ ఒక మాట ఉంది కదా, ఇంకా ఏమండి బంగారం అంతా వేసుకోకపోతే మీకు వచ్చేస్తుందా పరలోకం? వేసుకున్నందుకు నరకానికి వెళ్ళిపోతారా? మరి అలాంటప్పుడు బంగారాన్ని దేవుడు ఎందుకండి నిర్మించాడు, సృష్టించాడు? సృష్టిలో అది ఎందుకు ఉంది మరి? అంత చెడ్డమైతే అది ప్రజల్ని నరకానికి తీసుకెళ్లేదైతే అది ఎందుకుంది సృష్టిలో? వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే కాంటెక్స్ట్ విషయంలో అర్థమవుతుంది. నికోలాయితుల ఈ బోధ మిమ్మల్ని ఏమేమో చేసేలాగా తయారు చేస్తుంది అని మనకు అర్థం కావట్లేదా? కదా? ఇది మనం తెలుసుకోండి. నికోలాయితులు ఏం చేస్తున్నారు అని అంటే, దేవునిలాగా పనిలాగా, దేవుని పనిలాగా పరిచర్యలాగా ఉంటుంది, కానీ మొత్తం మీద అది ఎక్కడో దారి తప్పి పరిస్థితి. అందుకని అలాంటి వాటిని నేను ద్వేషిస్తున్నాను. పరిచర్యలు దేవుని పనే కదండి చేస్తున్నారు యేసుప్రభు కాలంలో, అంతేగా? పరిచర్యలు భక్తులు, వాళ్ళు ఉపవాసం ఉంటారు, దాన ధర్మాలు చేస్తున్నారు, దశంభాగాలు ఇస్తారు. ఒక పరిచర్యుడు ప్రార్థన చేస్తూ చాలా చెప్పుకున్నాడు, అవును కదా? వాళ్ళు చేసేది దేవుని పనే కదా. మరి యేసుప్రభు ఏమన్నాడు? అయ్యో శాస్త్రులారా, పరిచయులారా అని అయ్యో అన్నాడు వాళ్ళ గురించి. మరి ఏంటది? ఎక్కడో దారి తప్పుతుంది, మీరు చేసేది రైట్ కాదు, స్క్రిప్చర్గా రండి, దేవుని చిత్తంలోకి రండి. ఎక్కడ దారి తప్పావో, ఎక్కడి నుండి పడిపోయావో అది జ్ఞాపకం చేసుకో అని పిలుస్తున్నాడు. ఏమండి, ఇప్పుడు ఎఫెసీ సంఘానికి ఉన్నటువంటి ఒక కొరత దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, అయినను నీవు ఒకటి లోపం కలిగి ఉన్నావు అని 4వ వచనంలో, అయినను మొదట నీకుండిన ప్రేమను వదిలిపెట్టావు అని నీ మీద తప్పు నేను ఒకటి మాపోవాలనుకుంటున్నాను. అందుకే నేను మొదట్లో ఒక కొటేషన్ లాగా చెప్పాను, ఏంటంటే అయ్యగారుల అయోమయంలో అసలైన దాన్ని అలుసుగా తీసుకుంటున్న క్రైస్తవ్యం. మొదట్లో ఆ కొటేషన్ చెప్పాను. ఇప్పుడు ఇదే, ఇలాగన భక్తంతా అయ్యగారులకు చేసి అసలైన దాన్ని వదిలిపెట్టేస్తున్నారు క్రైస్తవులు నేటి కాలంలో. అయ్యగారులు కూడా ఏం చెప్తున్నారు అని అంటే, దేవుణ్ణి ప్రేమించావని అంటే ఇక అయ్యగారులను ఎట్లా చూసుకోవాలో తెలుసా, అట్లా చూసుకోవాలి అయ్యగారులని అంటున్నారు. స్లైట్గా మనకు తెలియకుండానే ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎవడు చెప్తున్న మాట ప్రేమ. ప్రేమ ప్రేమ అనగానే మనకు గుర్తొచ్చే పదం ఏంటంటే ఇష్టం. ప్రేమ అని అంటే ఇష్టం అనుకుంటాం. మరి బైబిల్లో చెప్పిన ప్రేమ అని అంటే మనకు తెలిసింది ఇష్టమే కాబట్టి ఇష్టం అనుకుంటాం. దేవుడు నిన్ను ప్రేమించాడు అని అంటే దేవుడికి నేనంటే ఇష్టమేలే అనుకుంటావు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని అంటే దేవుడికి నేనంటే ఇష్టమేలే అనుకుంటావు. అదేగా ప్రేమ అంటే, నీకు తెలిసిన మీనింగ్ అదే కదా. ప్రేమ అంటే అది గ్రీకులో 4 రకాలైనటువంటి భావాలతో ఉంది. 4 రకాల పదాలు ఉన్నాయి. అవి ఇంతకుముందు మేము నీకు చెప్పాను. ఈరోస్, ఎథూపియా, ఫిలియో, ఈ పదాలన్నిటికీ అర్థము ప్రేమే. గ్రీకులో ఇలాంటి పదాలన్నిటికీ అర్థము ప్రేమే. ఎరోస్ భార్యాభర్తల మధ్య ఒక పవిత్రమైన లైంగిక ప్రేమ ఈరోస్. ఎథూపియా
ఇది కూడా లైంగిక ప్రేమే, కానీ ఇది ధర్మ విరుద్ధమైనటువంటి ఒక లైంగికమైన ప్రేమ. స్త్రీ పైన స్త్రీకి, పురుషుని పైన పురుషునికి బలవంతం చేసైనా అనుభవించాలి అనేటువంటి ఒక దుర్మార్గపు ప్రేమ లైంగిక ప్రేమే. అది వానిలో ఉంటే అలా ప్రవర్తిస్తాడు అనే పదానికి ఇథూపియా అని అన్నాడు. ఏమండి, ఫిలియో అని అంటే ఇది లైంగికపరమైనటువంటి విషయాలు కాకుండా ఒక తల్లి బిడ్డను ప్రేమించే ప్రేమ, ఒక అన్న ఒక చెల్లెలు మధ్యలో ఉండేటువంటి ప్రేమ, దాన్ని ఫిలియో అని అంటాడు. గ్రీకులో ప్రేమను ఇన్ని పదాలుగా వాడాడు. అయితే మనకు వచ్చింది ఏంటంటే, మనం మాట్లాడుకున్న ఈ అన్ని ఐటమ్స్ అన్నిటికీ తెలుగులో ఉండే పదం ఏంటంటే ప్రేమే. కాబట్టి ప్రేమ అనే దానికి మనకు మీనింగ్ అర్థం కావట్లా. బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ప్రేమ అని అంటే ఈరోస్ కాదు, ఇథోపియా కాదు, ఫిలియో కాదు, అగాపే. అగాపే అని అంటే ఏంటంటే, యేసు ప్రభువు ఒకసారి చెప్పాడు, ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమించుకోవాలి అని. అంటే ఏంటది, ఎట్లా ఉంటుంది అది అని ఒకళ్ళు అడిగారు. అప్పుడు ప్రభు వారు ఒక స్టోరీ చెప్పాడు. ఏంటి ఆ స్టోరీ అని అంటే, ఒకడు యెరూషలేము నుండి యెరికోకి వెళ్ళిపోతుంటే దొంగలు కొట్టారు, పడిపోయాడు, కొనపు ఊపిరితో ఉన్నాడు. ఇద్దరు పెద్దోళ్ళు అటు వెళ్ళారు, దారి తప్పి వాళ్ళు చూసుకున్నారు కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. ఒక సమరీయుడు వెళ్తూ వెళ్తూ చూచి ఆగి అతని మీద జాలిపడి దగ్గరికి వెళ్ళి కట్టుకట్టి బాగు అంతా చేసుకొని పూటకొని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఉంచి, అమ్మా ఏదైనా ఖర్చు అయితే నేను మళ్ళా ఇస్తానని చెప్పి, ఇవన్నీ ఏం చెప్తున్నాడు అని అంటే, ఇప్పుడు వీళ్ళల్లో ఎవరు ప్రేమ చూపించారు అని అంటే ఇతనే, సమరీయుడే. మరి ఏంటది? అదే అగాపే అని అంటే. అగాపే అని అంటే ఇట్స్ ఏ లవ్ ఆఫ్ యాక్షన్. బైబిల్లో చెప్పబడినటువంటి ప్రేమ ఏంటి అని అంటే క్రియల రూపంలో చూపించేది, అంతేగాని వాళ్ళంటే ఇష్టమయ్యేది అని కాదు. ఈనాటి అయ్యగారుల బోధలలో వచ్చినటువంటి ప్రేమ, దేవుణ్ణి నువ్వు ఏమన్నా అనుకోగానే అయ్యగారిని అంటే మాత్రం ఒప్పుకోననే పరిస్థితికి వచ్చింది క్రైస్తవ సమాజం. ప్రేమ అంతా అయ్యగారి మీదకి అయిపోయింది. అయ్యగారికి ఇవ్వడం, అయ్యగారికి చెయ్యడం, అయ్యగారికి కడగడం, అయ్యగారికి సేవ, అయ్యగారికి సేవ, అయ్యగారికి సేవ. ప్రేమ అంతా ఎక్కడుంది? అయ్యగారి మీద అయిపోయిందా? నికోలాయితులకు కావాల్సింది అదే. మీకు అర్థమవుతుందా? నికోలాయితులకు కావాల్సింది అదే. అందుకనే నిన్ను లొంగ తీసుకున్నాడు. నీకు కావాల్సింది అదే, నువ్వు అదే ట్రాప్లో పడిపోయావు. ప్రేమ అంతా అయ్యగారి మీద పెడుతున్నావు. బైబిల్లో ఎవరు చెప్పారండి? నేను ఇక్కడ అనేది ఆ ప్రేమ సేవకుల మీద ఉండకూడదా అనే విషయాన్ని టచ్ చేస్తున్నాను అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు నేను మాట్లాడే మాట ఏంటంటే, ప్రేమతో అయ్యగారి మీద ఒలగబోతున్నావు. పక్కనున్నాడు పరిస్థితి ఏంది? స్థానిక సంఘములో సభ్యుల మధ్య ప్రేమ ఏది? ప్రేమ అంటే ఏంటి? ఇట్ ఈజ్ అగాపే. అది ఇష్టం కాదు. అగాపే బైబిల్లో చెప్పబడిన ప్రేమ. ప్రేమ అంటే ఏంటంటే అది అవతల వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఏమీ కోరకుండా అతనికి ఏమవసరం, అతనికి ఏమైనా చేయగలనా అని యాక్షన్ చేయడమే, క్రియ చేయడమే. అదే అగాపే. ఏమండి, ఇది అగాపేనే యేసుప్రభువు వారు సిలువలో చూపించారు. మన నుండి ఏమీ రిప్లై కోరట్లేదు ఆయన, మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు? కానీ వీళ్ళు నరకానికి వెళ్లకుండా ఉండడానికి నేనేం చేయగలను అని తన ప్రాణాన్నే బలిగా ఇచ్చి సిలువలో శ్రమలన్నీ అనుభవించాడు. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. సాటి సహోదరుల మధ్య ప్రేమ. 1,00,000 మంది సంఘ సభ్యులుంటే
ఎంత ప్రేమ చూపించగలవు? ఎవరి మీద ప్రేమ చూపించగలవు? సిస్టమ్ ఎలాగ తయారైపోయింది తెలుసా? అయ్యగారులు 100 మందిని 200 మందిని కాదు, వేల మందిని లక్షల మందిని పోగు చేసుకుంటున్నారు. అయ్యగారులు అయిపోయారు. ఎక్కడో దారి తప్పావు. ఏ స్థితిలో నుండి పడిపోయావో నువ్వు ఒకసారి ఆలోచన చేయి. ఏమండి? ప్రేమ, సహోదరుల మధ్య ప్రేమ. ఒక సంఘంలో ఒక లిమిటెడ్ కెపాసిటీ ఉంటే నీ ప్రేమను ప్రదర్శించడానికి వీలవుద్ది కదా, అవునా కదా? విపరీతమైన నంబర్ ఉంటే ఏం చేయగలుగుతావు? ఎక్కడో దారి తప్పుతుంది. యెరూషలేము సంఘము 5,000 అయ్యేసరికి సమస్యలు వచ్చేసాయి సంఘంలో. దేవుడు ఏం చేశాడంటే ఆ యెరూషలేము సంఘాన్ని చెదరగొట్టి స్ప్రెడ్ చేశాడు. చెదరగొట్టడం ద్వారా చెదరిన వాళ్ళు సువార్త ప్రకటన చేస్తూ సంఘం విస్తరించింది. ఇప్పుడేమవుతుంది? అయ్యగారులు స్ప్రెడ్ చేయడం అట్టుంచి మొత్తం గ్యాదర్ చేస్తున్నారు. ఆ మధ్యకాలంలో నా స్నేహితుడు 10,000 మందితో ఆరాధన చేయాలనుకుంటున్నాను అంటున్నాడు. నాకెందుకు అవన్నీ స్క్రిప్చురల్గా అనిపించవు. 10,000 మందితో చేపిస్తారా? ఆ 10,000 మందిని 100 మందికి చేసి 100 గుంపులు చేయి, స్ప్రెడ్ అవుతారు కదా, దేవుని పని స్ప్రెడ్ అవుతుంది కదా అనేది బైబిల్లో నేను నేర్చుకునేటువంటి సిస్టమ్. కానీ అయ్యగారుల సిస్టమ్ వచ్చిన తర్వాత ఏమైందంటే పోగేసుకోవడం ఎక్కువైపోయింది. ఇక్కడ మనం గమనించే మాట, ప్రేమేది అసలు? సాటి సహోదరుల మీద ప్రేమేది? ప్రేమ అంటే మరలా చెప్తున్నా, ప్రేమ అంటే ఇష్టం అనేది మాత్రము కానే కాదు. ఇష్టం కాదు. నీ పక్కన ఉన్నటువంటి నీ సహోదరి, నీ సంఘ సభ్యురాలు, నీ సహోదరుడు, నీ సంఘ సభ్యుడు అవతల వాని యొక్క అక్కర నీకు తెలిస్తే మళ్ళా రిప్లై కోరకుండా అతనికి నువ్వేం చేయగలవో అలా చేయడం అనేదే అగాపే. బైబిల్లో చెప్పబడిన ప్రేమ అని అంటే పదానికి అర్థం అది. మరి అదేది? అది లోపించింది మీలో. ఎఫెసీలో ఏం లోపించింది? మొదట ఉండింది. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో వీళ్ళు ప్రకటన రాసేటప్పటికి ఈ స్థితిలోకి పడిపోయారు. మరి అంతకుముందు ఎలాగున్నారు చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 నుంచి చదవండి. నేనే చదవాలా? 14 నుంచి ఒకే పేరలాగా అనిపిస్తుంది. ఏ హేతువు చేత పరలోకమందు భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలుస్తుందో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయాల్లో విశ్వాసం ద్వారా నివసించుకున్నట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగినట్లుగా ప్రేమయందు అదిగండి. మీలో ఎంత ప్రేమ ఉందంటే ఆ ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకోవటానికి జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి మీకు తగిన శక్తి కావాలి మీకు అని నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఆల్రెడీ వాళ్ళు ప్రేమ చాలా డెప్త్గా ఉంది. మీరు ఇంకా వెళ్ళాలి, మీరు ఇంకా ప్రేమలో వెళ్ళాలి అని అప్పుడు చెప్పాడు. ఉంది. ఎఫెసీలో కూడా ఏమంటున్నాడు అని అంటే మొదట ఉన్నంత లేదు అంటున్నాడు. అది కదా, మొదట నీకుండిన ప్రేమ ఇప్పుడు లేదు. ఏమో కరువు అయిపోయింది. ఏం కరువు అయిపోయింది? ప్రేమ తగ్గిపోయింది. అంతే దినముల్లో అనేకుల ప్రేమ
చల్లారుద్ది. దాంట్లో పడిపోతాం మనం. మరి పడిపోతాం కదా? కాదు, పడిపోయి పోయేవాళ్ళు పోతుంటారు, కానీ శేషం అనేది కరెక్ట్గా మిగులుతుంది. ఆ శేషం ద్వారా పని జరుగుద్ది. అది బైబిల్ చెప్పింది. అర్థమవుతుందా? అనేకులు చల్లారిపోతారు. చల్లవారిపోయే వాళ్ళ గురించి చెప్తా ఉన్నా. నికోలాయితుల ట్రాప్లో పడిపోయే వాళ్ళ గురించి చెప్తున్నా. వాటి గుర్తుపెట్టుకోండి. నువ్వు ప్రభువుని నమ్మినప్పుడు నీ ఫీల్ ఎలా ఉంది? నీ మనసులో ఏమనుకున్నావు? పక్కన ఉన్న ప్రభువుని నమ్ముకున్న వాళ్ళ మీద నీకు ఎలాంటి ఒపీనియన్ ఉంది? వాళ్ళని ఏ దృష్టితో చూసావు? అది మొదట నీకుండిన ప్రేమ. రక్షణలోకి వచ్చినప్పుడు కొత్తలో బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రభు వాళ్ళలోకి వస్తున్నావు కదా, అప్పుడు పక్కన వాళ్ళని ఎలా ట్రీట్ చేసావు? ఫస్ట్లో ఆ మొదటి ప్రేమ నువ్వు మర్చిపోతున్నావు. రాను 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 అలవాటైపోయిన భక్తిలోకి వెళ్ళిపోయి అయ్యగారుల ట్రాప్లో పడి నికోలాయితుల క్రియలను వెంబడిస్తూ వారి బోధన ఫాలో అవుతూ దేవునికి దూరం అయిపోయే పరిస్థితి ఏమైపోయింది అని అంటే, మొదటి స్థానంలో నుండి ఆ ప్రేమలో దారి తప్పిపోయింది. బైబిల్ చెప్తున్నటువంటి ఈ ప్రేమ మీరు ఇప్పుడు క్రైస్తవ సంఘాల్లో చూడండి. ఎప్పుడెప్పుడు ఎవడొస్తాడో తెలియదు, ఎన్ని గంటలకు ఎప్పుడు వస్తాడో తెలియదు. పాటలు అయిపోయినాక వచ్చేవాళ్ళు కొంతమంది, వాక్యం చివరిలో వచ్చేవాళ్ళు కొంతమంది, వచ్చిన వాళ్ళు పలకరించుకోరు. క్రైస్తవ సంఘాల్లో ఏమండి, వేరే అన్ని దేవతల దగ్గరికి పలానా రోజు ఒక్కొక్క దేవునికి స్పెషల్ అనుకోండి, ఆ దేవుని దగ్గరికి ఎవరు బుద్ధి పెట్టినప్పుడు పోతుంటారు, వస్తుంటారు, ఎవరికి బుద్ధి పెట్టినా ఇస్తుంటారు, వస్తుంటారు, పక్కన వాడితో సంబంధం లేదు. అలాంటిది కాదు కదా క్రైస్తవ్యము. చర్చ్ ఈజ్ ఎ బాడీ ఆఫ్ క్రైస్ట్. ఒకరికొకరికి సంబంధం. మరి ఆ ప్రేమ, ఇవన్నీ ఎప్పుడు అర్థం చేసుకోవాలి? ఇవన్నీ ఎప్పుడో గాలికి వెళ్ళిపోతున్నాయండి. అయ్యగారులు పెట్టిన ఈ అయోమయంలో అసలైన దాన్ని పక్కన పెట్టి అలుసుగా తీసుకొని దాన్ని పట్టించుకోకుండా అయ్యగారుల మీదనే ప్రేమ అంతా ఒలకపోస్తున్నాం. ఈ ట్రాప్ నుండి మనుషులు బయటికి రావాలా? ఈ ట్రాప్ నుండి మనుషులు బయటికి రావాలా? నేను మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నా ఇదే బోధ. కాబట్టి ఏం చేయాలి అని అంటే, సరే జరిగింది ఏదో జరిగిపోయిందయ్యా, మరేంటి? దాని నుండి నువ్వు మారు మనసు పొందితే సరే, లేకపోతే చేయాల్సిన నష్టం నేను చేస్తా అని దేవుడు చెప్తున్నాడు. ఏం కావాలంట మరి? ఇలాంటి ఒక కొత్త ట్రెడిషన్లోకి వెళ్ళిపోయాం కదా, అయ్యగారుల అమ్మగారుల సిస్టంలోకి వెళ్ళిపోయాం కదా క్రైస్తవులారా. ఏంటి మరి? ఏం చేయాలి? మారు మనసు పొందు. ముందు ఈ ట్రాప్లో పడి నికోలాయితుల యొక్క క్రియలను వెంబడిస్తూ వారి బోధలో పెరుగుతున్నావా? ముందు మారు మనసు పొందు. మారు మనసు అని అంటే ముందు మనస్సులో మార్పు. థింక్ చేయి. ఎక్కడెక్కడ రాంగ్ ఉన్నావు, ఎక్కడెక్కడ దారి తప్పావు, ఎక్కడెక్కడ పడిపోయావు, ఉండాల్సిన ప్రేమ, చూపాల్సిన ప్రేమ ఎక్కడ చూపకుండా ఎక్కడ దేని మీద చూపిస్తున్నావు, భక్తి ఏమైపోతుంది, చేయాల్సింది ప్రార్థన నీవు, బైబిల్ చదవాల్సింది నువ్వు, ఇవన్నీ వదిలిపెట్టి అయ్యగారుల మీద ఎందుకు డిపెండ్ అవుతున్నావు? ఏం జరిగింది? ఒక్కసారి మైండ్లో థాట్ ఇక్కడ రావాలి. అదే మారు మనసు. అయ్యో నేను ఫలానా విషయంలో ఇలాగైపోయానే అని నోటితో ఒప్పుకోదాన్ని. ఇక్కడ ఏమైతే నీకు థాట్స్ వచ్చాయో, ఎక్కడెక్కడైతే రాంగ్ రూట్లో అనిపించిందో వాటిని దేవుని దగ్గర కన్ఫెస్ చేయి, ఒప్పుకో. ఒప్పుకున్న దాన్ని క్రియల్లో చూపించు. అది మారు మనసు అంటే. వరకు ఇక్కడ మార్చుకున్నానండి, మారానండి కాదు. మారు మనసు అనేది క్రియల్లో కనపడేదే.
అపోస్తుల కార్యంలో ఒక మాట చదువుదాం, మీకు అర్థం కావడానికి ఒక చోట చదివి వినిపిస్తా. 26వ అధ్యాయం 20వ వచనంలో ఇలాగుంది. మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోను, యోదయ దేశం అంతటను, తర్వాత అన్ని జనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలను అని నేను ప్రకటించుచుంటిని. అది మారు మనసు అంటే. మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగావు, మారు మనసుకు తగిన క్రియలు మీరు చేయాలి అని ప్రకటించుచుంటిని అంటున్నాడు పౌలు గారు. చేయండి, మారు మనసుకు తగిన క్రియలు చేయండి. వాక్యానుసారమైన విరుద్ధమైన, దేవుడు దూషించే, దేవుడు వ్యతిరేకించే నికోలాయితుల సిస్టమ్ని మీరు కూడా వ్యతిరేకించుకోండి, ద్వేషించండి, బయటికి రండి, మారు మనసు పొందండి. మారు మనసుకు పొంది సరైనటువంటి క్రియలతో ఆ మారు మనసుని చూపించండి. ఏదైతే కోల్పోయామో, ఎక్కడైతే మిస్ అయ్యామో, ఆ మిస్ అయినటువంటి వాటిని ఇప్పుడు చేయి క్రియల్లో. ఇది ఈరోజు దేవుడు మనకిచ్చే వర్తమానం. మనం కూడా తెలిసి తెలియక ఈ ట్రాప్లో పడిపోతూ ఉంటాం, జారిపోతాం. మనకు తెలియకుండానే మరొక వ్యవస్థలోకి వెళ్ళిపోతుంటామండి. వాక్యానికి దూరంగా వెళ్ళిపోతుంది నేటి క్రైస్తవ్యం. అయ్యో, ఇది చాలా బాధగా చెప్తా ఉన్నా నేను. వాక్యముకు అవసరం లేని, వాక్యంతో పని లేని మరి ఒక క్రైస్తవ్యాన్ని తయారు చేస్తుంది నేటి సమాజం. లోకం అలాగే ఉంది, వినే బోధలు అలాగే ఉన్నాయి, లేఖనాలతో పని లేకుండా పని జరిగిపోతూ ఉంది. మీకు అర్థం కావట్లేదు. రాను రానికి అసలు దీని వాసన లేని పరిస్థితి అయిపోద్ది. ప్రమాదం ఉందా లేదా మీకే తెలుసుగా. ఎన్ని నేను చెప్పగలం? ఒకసారి ఆలోచన. ఎక్కడి నుంచి వచ్చాం? అసలు మన స్థాయి ఏంది? మన స్థితి ఏంది? నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోయావు? ఒకసారి ఆలోచన చేసుకో, చూసుకో, అక్కడి నుండి బయటికి రా. ప్రేమ కలిగిన దేవుడు ప్రేమగా చెప్తా ఉన్నాడు. మనం కూడా ఇలాంటి నికోలాయితుల సిస్టంలో నుండి బయటికి, ఉన్నవాళ్ళు బయటికి రావాలా? సరైన క్రమంలో ఉన్నవారు నికోలాయితుల సిస్టంలో పడిపోకుండా తమను కాపాడుకోవాలి. ఎఫెసీలో అదే చేశాడు, వాళ్ళని అప్రిషియేట్ చేశాడు. మీరు అబద్ధ బోధకులు ఎవరైనా ఉన్నారు చెప్తున్నారు, మేము పంపే అపోస్తులు కాదు దొంగ అపోస్తులు వస్తే మీరు వాళ్ళని పరిశీలించి అబద్ధికులని కనుక్కుంటారు. మీరు ఆ జ్ఞానం మీ దగ్గర ఉంది, ఉండాలా? ఈయన రైట్ చెప్తున్నాడా, రాంగ్ చెప్తున్నాడా? ఏం చెప్పినా వాక్యమే అనుకుంటుంది ఈనాటి సమాజం, అవునా కదా? ఏం చెప్పినా వాక్యమే అంట. ఆ నిలబడతాడు ఆయన, దేవా నన్ను నీ నోటి బోరగా వాడుకో, ఏం చెప్పినా అది నీ లెక్కలోకి వేసుకో అన్నట్టుగా నిలబడి ఆయన చెప్తున్నాడు. చాలా మార్పులు ఉన్నాయండి. వాటిని పరిశీలించి కనుక్కో, ఇది ఏ బోధ. వచ్చిన ప్రతి ఆత్మను మీరు నమ్మకండి, పరీక్షించండి. యోహాను మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో చెప్తున్నమాట. కాబట్టి ఎవరైతే సత్యంలో ఉన్నారో వారు నికోలాయితుల బోధలో ట్రాప్లో పడొద్దు. ఎవరైతే నికోలాయితుల ఇలాంటి బోధలో అయ్యగారుల సిస్టంలో పడిపోయారో ఒక్కసారి బ్యాక్ వెళ్ళి లేఖనాల్లో దేవుడు మీకు ఇచ్చిన రక్షణ విషయాలు అర్థం చేసుకొని ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోకి వెళ్ళావో ఒకసారి ఆలోచన చేసుకొని మారు మనసులోకి వచ్చి సరైన క్రియల్లోకి రా. అప్పుడు ఇలాగ చేస్తే జయించువానికి నేను జీవవృక్ష ఫలములు తిననిత్తును.
ఇలాగిన దేవుని కొరకు జీవితం జీవించే వారికి దేవుడిచ్చే ఆనర్ చాలా హై లెవెల్లో ఉంటుంది. ఆ చొప్పున దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరిల్లండి, ప్రార్థన చేసుకుందాం.